महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసానికి సంబంధించి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఆగస్టు 3వ వారానికి సంబంధించి చూద్దాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. రవి సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి మారుతున్నారు. సో అక్కడే కేతువు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇక మిగతా ప్లానెటరీ యొక్క పొజిషన్ చూస్తే మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధ గురులు, సింహంలో రవి కేతువులు, కన్యలో నీచరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహువు, శని రిట్రాగ్రేషన్లో మీన రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ వారం చంద్రగమనం కూడా మనం ఒకసారి చూసినట్టయితే కనుక కన్య, తుల, వృశ్చిక ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ వారం ఈ చంద్రుని యొక్క గమనం ఆధారంగా అలాగే ఈ గ్రహాల పరిస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మిథున రాశికి చూద్దాం. మిథున రాశి వాళ్ళకి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి చక్కగా మనకి కనిపిస్తూ ఉంది. సో దీనిలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది అద్భుతంగా గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఈ రాశికి చాలా వరకు వెరీ పవర్ఫుల్ ప్లానెట్ ఫర్ ఇక్కడ వ్యాపారానికి, ఉద్యోగానికి, అలాగే మీ యొక్క ఆర్థిక పరిపుష్టికి, ఫైనాన్షియల్గా ఎదుగుదలకి సంబంధించి గురుడు అన్ని విధాలు కూడా హెల్ప్ చేయడానికి ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు. అలాగే ఆ రాశి అధిపతి బుధుడు కూడా ద్వితీయ స్థాన సంచారంలో. సో మేకింగ్ మనీని ఎలాగ మనం ఎక్కువ ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలంటే ఎలాగా, నెగోషియేట్ చేయాలంటే ఎలాగా, సో మాట ద్వారా వాక్కు ద్వారానే మీరు అనుకున్న పనులు అయ్యే విధంగా చాలా వరకు కూడా ఇక్కడ మీరు మీ యొక్క మైండ్ సెట్ని ట్యూన్ చేసుకుంటారు. ఎందుకంటే గురుడు వాక్ స్థానంలో ఉన్నాడు, బుధుడు వాక్ స్థానంలో ఉన్నారు. స్వభావరీత్యా ఇద్దరు కొంచెం వైరుధ్యం ఉన్న గ్రహాలు అయినప్పటికీ కూడా గురుడు ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే బుధుడు తన టాలెంట్ క్యాలిక్యులేషన్ ఉపయోగిస్తాడు. సో ఈ 2 గ్రహాలు వాక్ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క మాటతోనే మీ యొక్క పనులు చాలా వరకు కూడా ముందుకు వెళ్ళటానికి మీరు ఆలోచనలు చేసే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ అంటే సమయానికి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అన్నమాట దాని అర్థం. సో అలాగే తృతీయ స్థానంలో రవి అంటే ఈ వారం నుంచి రవి యొక్క సంచారం మారుతుంది. ఇది అద్భుతం జనరల్గా. ఎందుకంటే ఆఫ్టర్ 3 months తర్వాత రవి యోగిచ్చే స్థానంలోకి వచ్చారు ఇక్కడ. బట్ సింహరాశిలో కేతు ఉన్నారు ఆల్రెడీ. ఓకే, పరాక్రమ స్థానంలో కేతు యోగిస్తాడు. సో రవి కూడా ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు. అంటే రవి యొక్క ఈ సంచారం కూడా మీ యొక్క హెల్త్ని కొంచెం వరకు మీరు హీల్ చేసుకోవడానికి, సో కొన్ని కష్టాలని మీరు ఇంకా దూరం పెట్టడానికి కూడా ఈ యొక్క రవి యొక్క ట్రాన్సిట్ బాగా యోగిస్తుంది. అలాగే అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం. నీచిలో ఉన్నారు శుక్ర భగవానుడు, కానీ అర్ధాష్టమంలో ఎంత లేదన్నా ఒక పవర్ఫుల్ మెలిఫిక్ అంటే ఈ ప్లెజెంట్ ప్లానెట్ శుక్రుడు. ఓకే, ఎందుకంటే ఈ లగ్నానికి అంటే జనరల్ ఈ రాశికి జనరల్గా ఆయన ఫ్రెండ్లీ ప్లానెటే కాబట్టి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని. సో 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో కాబట్టి గురు, శుక్ర, శనివారాల్లో అనుకూలంగా జనరల్గా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. మనం చెప్పుకున్నట్టు చక్కగా చంద్రుడు చతుర్థంలో ట్రాన్సిట్లో ఉండడం, శుక్రుడు కూడా అక్కడే ఉండడం. యాక్చువల్గా మనం చెప్పుకున్నట్టు 4th house ఈజ్ ద హౌస్ ఆఫ్ కంఫర్ట్స్, యువర్ హ్యాపీనెస్. ఇక్కడ ప్లెజెంట్ ప్లానెట్ ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఒక గుడ్లో మెల్లగా అయినా సరే ఏదో ఎంతో అంతో మనకి కంఫర్ట్ ఉంది అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇలాగే ప్రాపర్టీస్కి సంబంధించి డీలింగ్స్, ప్రాపర్టీస్కి సంబంధించి వాహనాలకి సంబంధించి కొంచెం పర్చేసెస్, వాటికి సంబంధించి ఫైనాన్షియల్ డెసిషన్స్, వీటి విషయాల్లో కొంచెం ఆలోచనలు ఉండే ఆస్కారాలు కూడా ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎనీవే బుధ, గురు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో అనుకూలిస్తారు కాబట్టి ఫైనాన్షియల్గా తీసుకునే నిర్ణయాలు కొంచెం స్టెబిలైజ్డ్గానే ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం.
అలాగే మనం చెప్పుకున్న ఆ రాశ్యాధిపతి శుక్రుడు, తులారాశికి అధిపతి శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కావచ్చు, సంతాన పరంగా చక్కగా పిల్లలతో స్పెండ్ చేద్దాం అనుకోవటం కావచ్చు, వీటి విషయాల్లో తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా ఏదైనా సరే ఇటు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఇటు డొమెస్టికల్ గృహపరమైన విషయాలకు సంబంధించి, గృహోపకరణాలకు సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి ఈ వారం అంతా కూడా ఆర్థిక అంటే ఫైనాన్షియల్ వ్యవహారాలకు కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వారందరికి చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, యాక్చువల్గా అది చంద్రుని యొక్క నీచ రాశి. సో వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో కుటుంబపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు అంత అనుకూలంగా లేవు. సో కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ ఆ రాశి అధిపతి కుజుడు కూడా రాశిలో ఉన్నాడు. కొన్ని షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్, సో కొంతమంది యొక్క మొండితనం కావచ్చు, డామినేటింగ్ నేచర్ కావచ్చు మీకు నచ్చకపోవటం ఈ గురు శుక్ర శనివారాల్లో అంత అనుకూలమైన పరిస్థితులు అటు ఉద్యోగపరంగా కానీ, మీ డైలీ రొటీన్లో కానీ, ధనపరంగా తీసుకునే నిర్ణయాల్లో కానీ లేవని గ్రహించాలి. సో కాబట్టి ఇక్కడ కుజుడే రాశిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కుజుడికి సంబంధించి ఇక్కడ మీరు ధరణీ గర్భ సంపద కుజనవగ్ర శాంతి మాత్రం చేసుకోవటం, అలాగే పెద్దగా అననుకూలత కలిగించే ప్లానెట్స్ అయితే ఏమీ లేవు ఈ రాశి వాళ్ళకి మేజర్గా. కాబట్టి ఇక్కడ అయితే కుజుడి యొక్క ఆస్పెక్టు, శని యొక్క ఆస్పెక్ట్ రెండు శుక్రుడి మీద ఉన్న ఈ విషయం మాత్రం గమనించాలి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే డెసిషన్స్, సంతాన పరంగా తీసుకునే డెసిషన్స్ అండ్ చెప్పినట్టు ఫ్యామిలీ పరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన డిసిప్లిన్, అలాగే కొన్నిసార్లు కొంచెం హార్ష్ సిచ్యువేషన్స్ ఇవి కూడా ఎదురయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ యొక్క కుజుడికి మాత్రం తప్పకుండా ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.